నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశంలో అతిపెద్ద మొఘల్ కోట ఏది? భారతదేశంలో అతిపెద్ద మొఘల్ కోటగా ఢిల్లీలోని ఎర్రకోట నిలుస్తుంది. దాదాపు 228.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటను షాజహాన్ నిర్మించాడు. చెంగిజ్ ఖాన్ వారసుడు బాబర్ మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించడంతో 1526 ఏడీలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. ఆ తర్వాత బాబర్ ఢిల్లీ, ఆగ్రాలను స్వాధీనం చేసుకుని భారతదేశంలో మొఘల్ రాజవంశానికి పునాది వేశాడు. ఇక మొదటిది 15,000 అడుగుల ఎత్తులో ఆకాశ్ ప్రైమ్ పరీక్ష. భారత సైన్యం లదాఖ్ లో 15,000 అడుగుల ఎత్తులో ఆకాశ్ ప్రైమ్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. ఒరిజినల్ ఆకాశ్ కి ఇది అడ్వాన్స్డ్ వెర్షన్. ఎత్తైన ప్రదేశాల్లో జరిగే యుద్ధాల కోసం దీనిని రూపొందించారు. ఇక రెండవది వరుసగా 8వ స్వచ్ఛమైన నగరంగా ఇండోర్. దేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది. వరుసగా 8వ మొదటి స్థానం సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందజేశారు. ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, 3వ స్థానంలో ముంబై నిలిచాయి. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో వివిధ కేటగిరీలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు కూడా చోటు దక్కింది. ఇక మూడవది ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన గుజరాత్. దేశంలో ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గాంధీనగర్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో గుజరాత్ గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కుబేర్ దిండోర్ ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రం దీనిని అమలు చేస్తోంది. జన్యు పరిశోధన ద్వారా గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇక నాలుగవది హెచ్ఏఎల్ కొత్త డైరెక్టర్ గా అజయ్ కుమార్ శ్రీవాస్తవ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొత్త డైరెక్టర్ గా అజయ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఏరోస్పేస్ రంగంలో ఆయనకు 37 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన గతంలో హెచ్ఏఎల్ లోని ఎయిర్ క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ కి నాయకత్వం వహించారు. భారతదేశపు మొట్టమొదటి సివిల్ సర్టిఫైడ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన హిందుస్థాన్ 228 DGCA సర్టిఫికేషన్ లో శ్రీవాస్తవ కీలక పాత్ర పోషించారు. ఇక ఐదవది పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు విజేతగా దీపికా సెహ్రావత్. భారత హాకీ క్రీడాకారిణి దీపికా సెహ్రావత్ పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ గా ఆమె నిలిచింది. హర్యానాకు చెందిన దీపిక 2018 సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో 16 గోల్స్ సాధించి బెస్ట్ ప్లేయర్ టైటిల్ ను సంపాదించింది. 2021 జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్, జూనియర్ ఆసియా కప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారతదేశం GE F404 ఇంజన్ ను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.